సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ వారు ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతాలలో విశాఖపట్నం అండ్ విజయవాడలో ఈ యొక్క వాల్యూస్ రన్ని ఇంట్రడ్యూస్ చేశారు. పిల్లలందరిలో ఈ రోజున లోపించినటువంటి సౌభ్రాతృత్వం, మానవతా విలువలు వీటన్నిటిని ప్రమోట్ చేసేటువంటి రన్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఫ్రీ. ఇది టీషర్టు, జెర్సీ, మెడల్ అండ్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కాబట్టి ఈ యొక్క వాల్యూస్ని ప్రమోట్ చేసేటువంటి రన్లో అందరూ పాల్గొస్తుందిగా కోరుతున్నాం. అందరూ సమైక్యంగా ఉండాలనే థీమ్ అన్నారు కదా, కానీ ఇంకా సోషల్ మీడియా వేదికగా చాలా చోట్ల చూస్తున్నాం. ఆలయాల్లోకి కొంతమందిని రానియకపోవడం, లేదంటే ఇక రకరకాల డిస్క్రిమినేషన్ అనేది ఇంకా వెంటాడుతూనే ఉంది. దీని గురించి మీ కామెంట్స్ ఏంటి? అంటే మన ఆర్గనైజేషన్ మత సామరస్యత, యూనిటీ ఆఫ్ రిలీజియన్స్ మీద ఉందండి. మా ఎంబ్లమ్ కూడా ఇట్ హ్యాస్ ఆల్ ద రిలీజియన్స్. ఇంకొకటి ఏంటంటే అండి, ఇట్ హ్యాస్ ఆల్ ద రిలీజియన్స్. మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలకపోయి తెలివితోడ, మతులు మంచివైన మతమేది చెడ్డది వినుము భారతీయ వీరసుతుడా అన్నారు. మతాలు అనేవి మనం పెట్టుకున్నటువంటి గోడలు, మనం పెట్టుకున్నటువంటి ఇవన్నీ. కానీ వీటికి అతీతంగా ఉన్నది ఒకే ఒక కులము, మానవ కులము. ఒకటే ఒక దైవుడు, అతను సర్వాంతర్యామి. ఆ జీససా, అల్లానా, యేసునా, బుద్ధుడా, వెంకటేశ్వర స్వామి అన్నది కాదు. అందరి యొక్క చేరే గమ్యం ఒకటే అన్నది సత్యసాయిబాబా గారు బోధిస్తున్నటువంటి సిద్ధాంతం. థ్యాంక్ యూ. సాయిరామ్. మన ఆర్గనైజేషన్లో అన్ని మతాలు ఒకటే. ఏ మతమైనా కానీ ఇందాక బ్రదర్ చెప్పినట్టు మతం ఏది చెడ్డది కాదు, మన ఆలోచనలను బట్టి మతం ఉంటుంది. కానీ ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా మా మతం అంటే మా మతం గొప్పదా అని చెప్పేసి హిందువులేమో క్రిస్టియన్లు టార్గెట్ చేస్తున్నారు, క్రిస్టియన్లేమో హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఇదొక పెద్ద జబ్బు, అంటువ్యాధిలా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. సత్యసాయి బాబా గారు చెప్పింది ఏంటంటే, మన సింబల్లో కూడా అన్ని మతాలు ఉంటాయి. ఒక మతానికి సంబంధించిందో ఒక మతానికో లేకపోతే ఒక కులానికో సంబంధించింది కాదు. అక్కడ క్రిస్టియన్ చేసుకునే దీని ఉంటుంది. క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు, ముస్లిమ్స్ చేసే రంజాన్ సెలబ్రేట్ చేస్తారు. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి ముస్లిమ్స్ అందరూ వచ్చి అక్కడ వాళ్ళ రంజాన్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఒక కులానికో మతానికో సంబంధించింది కాదు. మీరు పుట్టపర్తిలో చూసినట్టయితే అన్ని మతాలకు సంబంధించి సిక్కులు కానీ, పార్సీలు కానీ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు. అన్ని పండగలు కూడా అక్కడ సెలబ్రేట్ చేస్తారు. కనుక ఆ సత్యసాయి ఆర్గనైజేషన్ అనేది యూనిటీ, అంతా యూనిటీ ఉంటేనే ప్యూరిటీ ఉంటుంది, ప్యూరిటీ ఉంటేనే డివినిటీ ఉంటుంది. అదే స్వామివారు చెప్పేది. థ్యాంక్ యూ. ఇది కేవలం అజ్ఞానం అండి. మాదే గొప్పది అనుకోవటం అనేది ఇగ్నరెన్స్ అంతే. ఎవరైనా సరే వాళ్ళ మత ప్రవక్త చెప్పినట్టుగా వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పి బాబావారు బోధిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ మధ్య ఒక పాటలో మతం అంటాడు, మా మతమే గొప్పది అంటాడు అని చెప్పేసి ఒక రామ్ మిరియాల పాటలో కూడా ఉంది. మతం అంటే మా కులం గొప్ప అని కుల నాయకుడు అంటాడు, మా మతం గొప్ప అని మత నాయకుడు అంటాడు కదా. ఈ రెండు కూడా ప్రజల్ని అజ్ఞానాలని, అదే బుద్ధిహీనుల్ని చేయడానికే. అంతే 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 అండి. అది కేవలం అజ్ఞానం అంతే, ఇగ్నోరెన్స్ అని అనుకోవాలంతే. దాని నుంచి బయటపడాలి. మంచి యూనిటీ ఆఫ్ లవ్ని పంచి అందరూ సమానమే అనే వైడర్ ఒపీనియన్తో కనుక వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ పీస్ఫుల్గా ఉంటారు, ఆ సమస్యలు ఉండవు. ఇప్పుడు దేశానికి కావాల్సింది పీస్ఫుల్నెస్. మరి మతాలు ఇవన్నీ విరాజలాలంటే గొడవలే ఉండాలి కదా సార్. మా భావనలో అలా ఏం ఉండదు సార్. కాదు, నాకు బాగా 100% నచ్చింది. పెట్టింది దానివల్లేనండి. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ప్రజల్లో ఒక యూనిటీ అనేది వచ్చి, వాడికి డబ్బులు ఎలా వస్తాయి సార్? అది మనకి సంబంధించింది కాదు కదా. మన స్వతంత్రంగా మన ప్రయత్నం మనం చేయాలి, అందరినీ కలపడానికి మనం చేయాలి, అంతేగాని విడదీయడానికి కాదు మనం చేయాల్సింది. సత్యసాయి ఆర్గనైజేషన్ చేసేది ఏంటంటే అందరినీ కూడా కలిపి విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేది తీసుకొచ్చి అందరూ ఒక మంచి గుడ్ ఒక కల్చర్లో బతకాలి అనేది సత్యసాయి ఆర్గనైజేషన్ యొక్క బేసిస్. దానికోసం బాబా గారు చెప్పిన దాని ప్రకారం మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాము. మా వంతు పాత్రగా మేము చేస్తున్నాం.